లక్కిడిపల్లి మండలంలో ఒక విఆర్ఓ డీకేటీ భూమిని ఆన్లైన్ చేసినారని చెప్పి కృష్ణప్ప అనే వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటంటే, ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీనివాసులు గతంలో రామాపురం తహసీల్దార్గా ఎన్నికల సందర్భంగా పనిచేశారు. ద్వారకనాథ్ రెడ్డికి పిఏగా ఉంటున్న రాఘవేంద్ర అలియాస్ రాఘవ్ అనే వ్యక్తికి ఆయనకున్న సంబంధాలతో రామాపురం తహసీల్దార్గా పనిచేస్తున్న సందర్భంగా అక్కడ పొత్కూరుపల్లి అనే విలేజ్నే ఆన్లైన్ చేసినాడు ఇతని ప్రమేయంతో. ఈరోజు అదేవిధంగా ఇక్కడ ఫిబ్రవరి 2, 2025వ తేదీ ఆదివారము 7:30 సమయంలో రాత్రిపూట కార్యాలయంలో తీర్చకుండా ఎక్కడో ఉండి ఎవరి ద్వారానే ఈ రాఘవేంద్రతో కలిసి ఈ భూమిని, అంటే సర్వే నెంబర్ 705/2 టిఎన్ సాయిలీల పేరుతో ఉన్న భూమిని ఆన్లైన్ చేయడం జరిగింది. దీని మీద కంప్లైంట్ ఇది కూడా ఏ విధంగా ఆన్లైన్ చేసినారంటే, ఇది గడిగోట ద్వారకనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొనుగోలు చేసినట్టు ఇది చేసినారు. 1986లో కాలేజీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీ కొనసాగింపు కోసము ఇది టిఎన్ సూర్యనాయుడు అనే వ్యక్తి ద్వారా టిఎన్ సూర్యనాయుడు దీనికి పట్టా ఇచ్చినారు. ఆయన ద్వారా దీన్ని అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాశాలకు వాడుకునేది లేదు, దానికి సంబంధించింది చూసింది లేదు. కళాశాలకు ఎక్కడో స్థలం కేటాయించినారు, బిల్డింగులు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడైతే కళాశాల ఎక్కడుందో ఆ కళాశాల చెక్బందులతోనే ఇక్కడ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం ఈ విధంగా అధికార యంత్రాంగం రెవెన్యూలో అవినీతికి పాల్పడి ఈ రాఘవేంద్ర ద్వారకనాథ్ రెడ్డి పిఏతో కొల్లుడై ఈ ఎంఆర్ఓ విఆర్ఓ కృష్ణప్పలో ఈ విధంగా ఈ భూమిని ఆన్లైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ చేసిన తర్వాత ఈ భూమికి సంబంధించిన ఆమె కుమార్తె కలెక్టర్కు నిలదీయగా డీకేటీ భూమిని ఎలా ఆన్లైన్ చేసినారని చెప్పి నిలదీయగా అప్పుడు ఈ రికార్డులన్నీ చూపించి వీటన్నింటినీ చూసి భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఒక రికార్డు క్రియేట్ చేసి మార్చి 23వ తేదీన భూమిని స్వాధీనం చేసుకున్నట్టు రికార్డు దాన్ని క్రియేట్ చేసి 2/6/25వ తేదీన ఇక్కడ ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు వేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ భూమిని బోర్డు వేసిన సందర్భంలో ఇక్కడ ఎవరు ఉత్తర్వుల మేరకు వేశారు, కలెక్టర్ ఉత్తర్వులు వచ్చినాయా లేదా, ఇవన్నీ కూడా ఏం లేకుండా ఇక్కడున్న విఆర్ఓ కృష్ణప్ప స్థానికంగా ఇక్కడ విఆర్ఏగా ఉండి ఇక్కడనే ప్రమోషన్ పొంది ఇక్కడ పనిచేయడంతో స్థానికంగా అన్నీ తెలిసి దీని మీద చేయడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగంలో నానాటికి అవినీతి తీవ్ర స్థాయిలో ఉంది. ఇది కలెక్టర్కి అందరికీ తెలుసు. ఇలాంటి రాజకీయ నాయకుల ప్రయోజనం కోసం, ద్వారకనాథ్ ఆయన పిఏ ప్రయోజనాల కోసం అప్పుడున్న తహసీల్దార్ శ్రీనివాసులు విఆర్ఓ కృష్ణప్ప కలిసి ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు ఇతన్ని సస్పెండ్ చేశారు. మరి ఆ తహసీల్దార్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సింది. దీని మీద అనేక కథనాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఈ భూమిని వేరే వాళ్ళు దానం కూడా ఇచ్చిన ప్రబుద్ధులు ఉన్నారు. ఆ దానమో దాని సంగతి ఏందనేది రాబోయే కాలంలో మరో వీడియోలో చెప్తాం. మా వీడియోను వైవి శివయ్య యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తుందిగా కోరుతాం.